ఫ్రెండ్స్, మూలాపేట శివాలయంలో స్వామివారి దర్శనం అయినాక ఇంకా అమ్మవారి దర్శనం నాకైతే అయిపోయింది. హ్యాపీగా దర్శనం అయింది కదా, నిలబడ్డం దేనికి లేని అమ్మ దగ్గర కొంచెంసేపు కూర్చుందామని చెప్పేసి మనసారా సేద తీరి అలా కూర్చొని వచ్చిన భక్తులను అలా వీడియో తీసుకుంటూ ఉన్నా నేను. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా ఏం లేదనమాట. అమ్మవారిని తీయకూడదు. ఇవాళ గ్రహణం అయిన తెల్లవారికి అయింది కదా, ఎర్లీ మార్నింగ్ నుంచే సందు లేరంట జనాభా. గుడిలో ఇవాళ శివాలయంలో, మూలాపేట శివాలయంలో అమ్మవారు అన్నమాట. స్వామిని అయ్యవారి దర్శనం అయిపోయిన వెంటనే, శివయ్య దర్శనం అయిపోయిన వెంటనే అమ్మని దర్శనం పక్కనే అన్నమాట. ఏ గుడికి వెళ్ళినా అలాగే కదా, అయ్యవారి దర్శనం అయినాక అమ్మవారి దర్శనం పక్క పక్కనే ఉంటారు అమ్మ నాయన. అట్లా అలా జరుగుతూ దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసి స్వామికి ఎదురుగా లార్డ్ గణపతి ఉంటాడనమాట. పెద్ద గణపతి స్వామికి, శివయ్యకి ఎదురుగా బయట పెద్ద గణపతి ఉంటాడు. ఇదే ఇక్కడ ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకొని స్వామిని అమ్మని చూస్తారనమాట. లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి స్వామివారివి. 1000 లింగాల లింగం ఒకటి ఉందన్నమాట, సహస్రలింగము. ఇంకా చాలా లింగాలు ఉన్నాయన్నమాట. లోపల జమ్మి చెట్టు, నాగేంద్ర స్వామి, కాలభైరవ స్వామి అందరూ దేవుళ్ళు ఉంటారు. నేను ఆటో కోసం మాట్లాడుకొనేసి వచ్చాము. నేను మా ఎదురింటి అక్క, ఆంటీ వాళ్ళం వచ్చామన్నమాట, ముగ్గురుగా. నేను ఆటో మాట్లాడుకొని బ్యాక్ సైడ్ చెప్పులు వదిలేసామన్నమాట. అందువల్ల గుడి బ్యాక్ సైడ్ వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని రావాలన్నమాట. అందువల్ల ఆటో మాట్లాడేసుకొని గుడి బ్యాక్ సైడ్ ఆటోని తీసుకెళ్ళిపోతూ ఉన్నాను. ఇవాళ అయ్యవారి దర్శనం, స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. గ్రహ దోషాలు పోవాలనుకుంటే ఇవాళ ఖచ్చితంగా శివయ్య దర్శనం చేసుకోండి. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీ లైఫ్లో, ఏ ఒడిదుడుకులు లేకుండా. ప్లీజ్